భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలంలో చోటు చేసుకున్న గర్భిణీ మృతి ఘటన సంచలనంగా మారింది. శంభునిగూడెం గ్రామానికి చెందిన దాట్ల వనజ ప్రసవ వేదనతో గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. అయితే అప్పటికే శిశువు బయటకు వస్తుందని గుర్తించిన నర్స్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్స్ ప్రసవం నిర్వహించినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే కడుపులోని శిశువు మృతి చెందగా తీవ్ర రక్తస్రావం ఉన్న వనజను మొదట ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి, పరిస్థితి విషమంగా మారడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ వనజ ప్రాణాలు కోల్పోయింది. అయితే అసలు వివాదం ఆమె అంత్యక్రియల తర్వాత మొదలైంది. చితాభస్మాన్ని సేకరించేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులకు అక్కడ సర్జికల్ సీజర్, సర్జికల్ బ్లేడ్ కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వనజకు ఎలాంటి ఆపరేషన్ జరగలేదని కుటుంబ సభ్యులు చెప్తుండగా ఆ సర్జికల్ పరికరాలు అక్కడికి ఎలా వచ్చాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు, ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గుండాల వైద్యాధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసినప్పటికీ ఇది కేవలం కంటితుడుపు చర్య. దిగువ స్థాయి అధికారిపై చర్య తీసుకొని అసలు నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుందో విచారించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.